హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను టిఫిన్లోకి అయితే రాగిపిండితోనైతే దోశలు అయితే వేసాను. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. రాగిపిండి విత్ టమాటో చట్నీ. టమాటో చట్నీతో పాటు నేనైతే కొంచెం కారప్పొడి కూడా వేసుకున్నాను. చాలా టేస్ట్ బాగుంటుంది ఈ కాంబినేషన్లో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత అయితే నేను దొండకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూడండి, ముందుగా దొండకాయ మసాలా కోసం ముందుగా అయితే మనం దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా. తర్వాత అయితే మసాలా కోసం మనమైతే ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఆనియన్స్ అయితే వేసాను. చూడండి, ఆనియన్స్ కూడా వేసేసి తర్వాత అయితే నేను ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎండు కొబ్బరి కూడా వేసాను. ఎండు కొబ్బరి కూడా వేసేసి తర్వాత అయితే ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ కూడా ఒక 2 వేయాలి. తర్వాత అయితే లవంగాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, లవంగా కూడా 2 వేసాను. ఇదైతే మసాలా కోసం తయారు చేస్తున్నాము. తర్వాత అయితే చెక్క కూడా 2 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము మసాలాకు సరిపడంత కారం అయితే వేసుకోవాలి. చూడండి, నేనైతే 1.5 స్పూన్ కారం అయితే వేసాను. తర్వాత 1 స్పూన్ అయితే మనము సాల్ట్ అయితే వేసాము. సాల్ట్ వేసిన తర్వాత పసుపు కూడా వేసాము. చూడండి ఫ్రెండ్స్, పసుపు కూడా వేసుకొని నువ్వులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, నువ్వులు కూడా వేసాను నేనైతే 1 స్పూను. నువ్వులు కూడా వేసేసి ఒక్కసారి బాగా మనమైతే కలుపుకోవాలి. చూడండి, నేనైతే కలుపుతున్నాను. ఇదైతే గుత్తి దొండకాయ కాదు ఫ్రెండ్స్, మామూలుగా దొండకాయ మసాలా కర్రీ. గుత్తి దొండకాయ కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేనైతే కలుపుతున్నాను. కలుపుకున్న తర్వాత అయితే మనమైతే కొద్దిగా కరివేపాకు ఉంటుంది కదా ఫ్రెండ్స్, కరివేపాకు కూడా మనమైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే మనము కరివేపాకు కూడా ఒక్కసారి అయితే మనము కలుపుకోవాలి. మసాలాలో కరివేపాకు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకోసమే నేను కరివేపాకు వేసేసి వేయించుతున్నాను. వేయించిన తర్వాత అయితే ఇదంతా మనము ఒక మిక్సీ జారీలోకి అయితే తీసుకోవాలి. తీసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కర్రీ కోసం అయితే మనము అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత అయితే మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, నేనైతే పొడవుగా కట్ చేశాను. పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. దొండకాయలు కూడా వేసేసి ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇటువైపు అయితే మనము మిక్సీ పట్టుకున్నాము. మసాలా మొత్తం మిక్సీ పట్టుకుంటే ఇలా రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత దొండకాయలు వేయించుకున్న తర్వాత అయితే మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్ కూడా వేసేసుకొని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే బాగుంటుంది, పచ్చివాసన లేకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, తర్వాత అయితే నేను కొద్దిగా ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ అయితే పోసాను. నేను వాటర్ పోసి మగ్గించుకుంటే ఇంకా మసాలా అంతా బాగా పడుతుంది. చూడండి, కొంచెం అయితే వాటర్ అయితే పోసాను నేను. వాటర్ పోసి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ అయితే మగ్గించుకుంటున్నాను. చూడండి, క్యాప్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రెస్టారెంట్లో దాబాలలో ఎలా ఉంటుందో అలా టేస్ట్ ఉంటుంది. ఇదైతే బగారా రైస్లోకి బాగుంటుంది, వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. 3 in 1 లాగా పనిచేస్తుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకు. తర్వాత ఇటువైపు అయితే నేను దోశలు అయితే వేస్తున్నాను. ఇదైతే రాగి పిండితోటి. ఇదైతే రాగి పిండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా హెల్తీ. ఇదైతే మనకి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మనము మామూలు దోశపిండి ఎలా రెడీ చేసుకుంటామో దానికి రైస్కి బదులు మనం రాగిలు వేసుకొని నానబెట్టేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. అదే రాగి పిండితోనే నేనైతే దోశలు అయితే వేసాను. చూడండి, దోశలు కూడా వేసేసి టమాటో చట్నీ కూడా చేశాను దోశల్లోకి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. హెల్త్కి హెల్తీ ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ రాగిపిండి దోశలు అయితే. చూడండి, వేసుకున్న తర్వాత అయితే నేనైతే ఇటువైపు కొంచెం కారప్పొడి కూడా వేసుకుంటున్నాను. ఈ కాంబినేషన్లో మనకు చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.